అధ్యక్ష దయచేసి ఒక్క నిమిషం వాళ్ళ అధ్యక్ష ఇది ప్రజాప్రభుత్వం అధ్యక్ష. మేము పరదాలు కట్టుకుని తిరగట్లేదు అధ్యక్ష. అధ్యక్ష మీరు చూస్తే ఈరోజు మా విద్యాశాఖలో కానివ్వండి, ఇతర శాఖలో కానివ్వండి, ప్రతి వారం ఒక పూట కంపల్సరీ కమిషనర్ గారు సంఘాలందరినీ కలవాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఎన్ని పరిష్కరించగలుగుతాం, ఎన్ని పెండింగ్ ఉంది, ఎన్ని పాలసీ మ్యాటర్స్, ఎన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా మేము రివ్యూ చేస్తున్నాం. ఇక్కడ గౌరవ ఎమ్మెల్సీలు అందరూ తెలుసు, మా విద్యాశాఖలో సుమారుగా 300 ఇష్యూలు మా దృష్టికి తీసుకొస్తే దాంట్లో సుమారుగా 200 ఇష్యూస్ ఆల్రెడీ పరిష్కరించాం. అన్నీ చేశామని మేము అనట్లేదు, అన్నీ చేయగలుగుతామని కూడా మేము అనట్లే. కానీ వినేదానికి సిద్ధంగా ఉన్నాం, చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కలిసికట్టుగా మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, ఆశా వర్కర్స్ కానివ్వండి, మన విఏఓస్ కానివ్వండి, వాళ్ళు కూడా నేను కోరేది ఏంటంటే ప్రభుత్వం వినేదానికి సిద్ధంగా ఉంది, చర్చించేదానికి సిద్ధంగా ఉంది. ధర్నా చేయాల్సిన అవసరం అస్సలు లేదు. కూర్చుందాం. మంత్రులు సిద్ధంగా ఉన్నారు, కమిషనర్ సిద్ధంగా ఉన్నారు. పొలిటికల్గా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ కూడా చర్చించడానికి సిద్ధంగా ఉంది. మొన్న మీరు చూస్తే ఒక్క ఉదాహరణ అధ్యక్ష, అంగన్వాడీ వర్కర్స్ వచ్చారు, పర్మిషన్ సాయంత్రం 6 వరకు ఇచ్చారు. 6 వరకు వాళ్ళు మధ్యలో బ్రేక్ వెళ్తే లంచ్ కూడా అన్న క్యాంటీన్లో చేశారు. నీళ్ళు కూడా గౌరవ హోంమంత్రి గారు స్వయంగా మానిటర్ చేసి, ఎందుకంటే ఆర్టీజీఎస్ మంత్రిగానే ఉన్నాను కనుక ఇది ఒక ఇన్సిడెంట్, మాకు మేము మానిటర్ చేస్తాం. స్వయంగా హోంమంత్రి గారితో నేను మాట్లాడితే వాటర్ సప్లై కూడా చేస్తాం జరిగింది. అంబులెన్స్ కూడా పెట్టారు. మేడం గారు కూడా ఏమన్నారంటే ఇంతమంది వస్తున్నారు, పొరపాటున ఎవరికైనా ఇబ్బంది ఉంటే చూసుకోవాలని అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేశారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే 6 తర్వాత రాత్రిపూట అక్కడ పర్మిషన్ లేకుండా ఉండిపోతే అందరం కంగారు పడ్డాం. ఇంతమంది మహిళలు పడుకొని ఉన్నారు, పొరపాటున ఏమైనా జరిగితే ఏమవుతుందని చాలా భయపడ్డాం. అందుకే మీరు చూస్తే 3 జిల్లాల పోలీస్ కానిస్టేబుల్, మహిళా పోలీస్ కానిస్టేబుల్స్ వచ్చి వాళ్ళని బతిమిలాడి రిక్వెస్ట్ చేసి తీసుకెళ్తాం జరిగింది. మేము ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఎవరిపైన కేసులు పెట్టలేదు, పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాప్రభుత్వం, వాళ్ళతో చర్చించే మేము పని చేస్తాము. వాళ్ళు తప్పనిసరిగా పిలుస్తాం, మాట్లాడతాం. ఆల్రెడీ గౌరవ వేతనాలు పెంచే దాంట్లో గౌరవ మంత్రి గారు చాలా స్పష్టంగా అది పరిశీలనలో ఉందని చెప్పారు. అది గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం కూడా తీసుకుంటారని మా అంగన్వాడీ వర్కర్స్కి తెలియజేస్తున్నా, మా ఆశా వర్కర్స్కి నేను భరోసా ఇస్తున్నా, మా విఏఓస్ కూడా ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. షార్ట్ డిస్కషన్, షార్ట్ నోటీస్ క్వశ్చన్ 240 నిమ్మల రామానాయుడు గారు. అధ్యక్ష వాకౌట్ అన్నారు, మళ్ళీ లోపలికి వచ్చారు అధ్యక్ష. ఆ క్వశ్చన్కే వాకౌట్ హౌస్ కదా, సారీ అధ్యక్ష. పర్లేదు టీవీలో వింటారు, లైవ్లో చూడొచ్చు, టీవీలో మీ నాయకుడు లైవ్లో చూడొచ్చప్పా. ఫైనల్కి వెళ్తున్నా, వస్తున్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం 14 గ్రామాలకు చెందిన ప్రాజెక్ట్ నిర్వాసితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 3.25 లక్షల చొప్పున పెంచిన పరిహారం గ్రేషియస్ చెల్లింపునకు సంబంధించిన ప్రతిపాదన పరిశీలనలో ఉంది. రెండవ ప్రశ్నకు అదేవిధంగా మూడవ ప్రశ్నకు సమాధానం ఈ విషయం పరిశీలనలో ఉంది. రామసుబ్బారెడ్డి గారు.